రాచమల్లు ప్రసాదరెడ్డి గారికి చెప్తానా, నీకు సవాల్ చేస్తాడా, ఇదే మాదిరిగా నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్నా పోలీసును రౌడీ షీటర్లను పంపించి చేసినావు. నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం, మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగానో కాదు, నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా. నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా రాజకీయాల కోసం కాదు, నమ్మిన పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నేను వస్తా అడ్డం. నువ్వు ప్రభుత్వము రాదు నీది. ఒకవేళ నువ్వు అన్నట్టు వచ్చినా నువ్వు కడతా అంటే సవాల్ చేస్తాను. ఈరోజు రాసి పెట్టుకో. చిన్న కార్యకర్త, మా నాయకులు ఇంట్లో అవసరంలే, చిన్న కార్యకర్త గుడిసె మీద కూడా, నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి గుడిసె మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కట్టలేవు, కట్టనీయను. మా ఇళ్ల మీదకి వచ్చి జెండాలు కడతావా? నువ్వు కడతా అంటే చూసా ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి? తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా, గేటుకు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటుకు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన. మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు, మా చిటికల వెంటికి కూడా పీకలేకపోయినారు. ఇప్పుడు మాది అధికారం ఉంది, మేమేమైనా పీకుతాము అన్నారు. నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే? నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తానా, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచింత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. కానీ మీరు కడపలో మీరు రాజశేఖర విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు ఒక రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు, తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా, మీసం తిప్పి చెప్తానా, కట్టి తీర్తా. తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది.